వైనాట్ 175 మరో 30 ఏళ్ళు అధికారం మనదే. 15 సంవత్సరాలు అధికారం ఇవ్వండి. అభివృద్ధి అనేది రాత్రికి రాత్రి జరగదు, అద్భుతాలు రాత్రి రాత్రి చేయలేం. ఈ మాటలు ఎవరన్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా రిక్వెస్ట్గా ఇంకో 15 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు, అభివృద్ధి జరగాలంటే టైం పట్టుద్దని. మరి 30 సంవత్సరాల వరకు అధికారంలో మనమే ఉంటాం, వైనాట్ 175 అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పు నుంచి ఏమి గమనించారు? ఒకసారి అవకాశం ఇవ్వండి, అసెంబ్లీకి పంపండి, నేనేంటో చూపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి బ్రతిమాలాడి అర్జిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏం గ్రహించారు, ఏం చేశారు రాష్ట్రానికి అనే అంశాలు ఇప్పుడు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నాం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, ముఖ్యమంత్రిని అడగకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మనం మాట్లాడవలసి వస్తుంది? దానికి ఒక కారణం ఉంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన్ని ప్రశ్నించేది ఎవరిని? కేవలం ఒక పార్టీని, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సరే, ఇక విషయాన్ని పక్కన పెడితే మరి ఈ 16 నెలల్లో ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఏంటయ్యా అంటే, మన డిప్యూటీ సీఎం గారు ఎన్ని పంటలకు మీరు గిట్టుబాటు ధర కల్పించారు, ఏ పంటకు సరైన సమయంలో మీరు రైతు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. మరి అభివృద్ధి గురించి మనం ఇక్కడ ఏం మాట్లాడతలేదు. కేవలం అంటే కేవలం మీరు చేయవలసిన మినిమం ఒక రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మోందా తుఫాన్లో మీరు చేసిన ఆడావిడి అంతా ఇంత కాదు. 24 గంటలు కంప్యూటర్ల ముందు కూర్చున్నారు. ఎంతమందికి నష్టపరిహారం ఇవ్వగలిగారు? ఎంతమందికి గిట్టుబాటు రేటు కల్పించారు? నిన్నటిగాక మొన్న అరటి రైతులు 27,000 రూపాయలు టన్ను పలకాల్సినటువంటి అరటి 1,000 రూపాయలు పలికి ఆ పంటల్ని పశువుల మేతగా వేస్తుంటే మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వంలో బాదుడు అన్న మీరు విద్యుత్ ఛార్జీలు ఏ మేరకు తగ్గించారు? గత ప్రభుత్వంలో రోడ్లపై గుంతలున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, సీఎం గారు మీకు కనిపించట్లేదా రోడ్డు మీద గుంతలు అని గట్టిగా గర్జించినటువంటి మీరు మరి ఎన్ని రోడ్లు వేశారు మీరు? పోనీ రోడ్ల గురించి వదిలేయండి, ఎన్ని గుంతలు పూడ్చారు మీరు? 30,000 మంది ఆడపడుచులు తప్పిపోయారు. మరి ఆ 30,000 మహిళల సంగతి, ఆ ఆడబిడ్డల సంగతి ఏమైంది? సుగాలి ప్రీతి కేసు మీకు బాగా గుర్తున్నటువంటి కేసు. అసలు ఒక్క మాటలో అడగాలంటే అసలు సుగాలి ప్రీతి కేసు మీరు ఏం చేశారు? ఎందుకు మిమ్మల్ని అంతలా సుగాలి ప్రీతి తల్లి ఎందుకు ద్వేషిస్తోంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు చాలా చోట్ల విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నట్లు అందరికీ తెలుసు. మరి ఆ బెల్ట్ షాపులు ఎన్ని పెట్టకుండా ప్రజల ఆరోగ్యాన్ని మీరు ఎంతవరకు కాపాడగలిగారు? ఈ ప్రశ్నలన్నీ కూడా కేవలం మీ చేతిలో మీరు చేయగలిగినటువంటివి. ఎందుకంటే ఇవి మినిమం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నియంత్రించవలసినటువంటి ధరలు, చేయాల్సినటువంటి పనులు మాత్రమే.